కడప జిల్లా బైనపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఆచరణలోకి వచ్చిందని వారు తెలిపారు. ఈ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. 20 సంవత్సరాల కిందట యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు పేదల కోసము వారి కష్టాలను చూసి వారికి కావాల్సిన నైపుణ్యం కలిగిన వాళ్ళకి వారి గ్రామంలోనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జాతిపిత ప్రపంచమంతా కొనియాడదగిన మహాత్మా గాంధీ పేరు పెట్టి ఆ పథకము 2006లో అనంతపూర్లోని బండపల్లె గ్రామంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కొనసాగుతున్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని తొలగించి దాని స్థానంలో బీబీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల పేద ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు వచ్చిన చట్టం వద్దు, మాకు ఎంజీఎన్ఆర్జీ చట్టమే కావాలని గత నెల జనవరి 5వ తేదీ నుంచి ఒక ఉద్యమంలాగా చేపట్టి 25వ తేదీ వరకు దీని ఉద్యమంలాగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరాటంకంగా సాగేది. 100%లో 90% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కాబట్టి కేంద్రం నుంచి వచ్చేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా వీళ్ళకు ఉపాధి పనులు చూపించడం జరిగింది. ఈ పనుల వల్ల చదువు లేకుండా ఏమి పని అంటే రాకుండా ఉండేవాళ్ళు కష్టపడి వారి గ్రామంలోనే ఏదో ఒక పని, అదే గ్రామానికి ఉపయోగపడే రోడ్లు వేసుకోవడం కానీ, తర్వాత చెరువులలో పూడిక తీయడం కానీ, తర్వాత పంట కాలువలు సరి చేసుకోవడం కానీ, ఈ రకంగా పని